దేవుని స్తోత్రం కలుగుగాక. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము. ఇక్కడ మనం చదువుకున్న విధానాన్ని బట్టి 11వ వచనంలోకి వస్తే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. చెప్పండి, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ ప్రభా, కొన్ని మాటలు మాకు అనుగ్రహించి ప్రోత్సహించి సహాయం చేయము. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 11వ వాక్యంలో మొదటి మాట ఏంటంటే, మనుషుల సహాయము వ్యర్థము అని రాయబడ్డది. మరి మనుషుల సహాయము వ్యర్థము అనే రాయమన్న మాట అక్కడ చూస్తున్నాం. మనుషుల సహాయము, మనుషులకు ఒకరికొకరికి సహాయం చేసిపోతే ఎలాగా చెప్పండి? ఒకరి సహాయం ఒకరు ఉండాలా వద్దు చెప్పండి? చెప్పాలా? సహాయం అనేది ఉండాలా? ఇరుగు పొరుగు ఎందుకు ఉంది చెప్పండి? ఇరుగు పొరుగు ఉన్నారా లేదా? ఒకళ్ళ సహాయము ఒకరు పొందుకోవాలి. కానీ ఇక్కడ వాక్యం ఏమన్నా మరి మనుషుల సహాయం వ్యర్థమని ఉంది. నేను స్తోత్రం చెప్పండి. ఆ మాటకు అర్థం ఏంటంటే, మనుషుల దగ్గర సహాయం తీసుకోవద్దని కాదు. మనుషులు ఎవరైనా పడిపోతే నువ్వు పడిపోయినప్పుడు నీకు ఏదైనా మనిషి వచ్చి నీకు చెయ్యించి లేపాలి. ఇక్కడ సహాయమే కాదా? మన వద్దంటే ఎలా ఉంటావు? అక్కడే ఉంటావు, నువ్వు ఆ గోతులోనే ఉంటావు. అవునే కదా? ఎవడో నా గోదంలో నాన్నగానే వెళ్తాడు, కాలు జరిగిపోతాడు, హెల్పండి, కాపాడండి కాపాడండి, ఎవరైనా ఉన్నారా అని ఏం చేస్తాడు? ఎవడో ఆ అగిలాంటి టక్కులు తిరిగేసి ఏం చేస్తాడు చెప్పండి? కాపాడతా. మరి మనుషుల సహాయం వ్యర్థం అంటే మరి ఆ సహాయం తీసుకోడా? ఈ మాట మీరు గమనించాలన్నమాట. మనుషుల సహాయం వ్యర్థం బైబిల్లో ఉంది. మనుషుల సహాయం లేకపోతే మనం ఎలాగ ఈ లోకంలో జీవిస్తాం ప్రభా? మనం అడుగులో ఉన్నామేంటి? ఊళ్ళో ఉన్నాం కదా, ఊళ్ళో ఉంటే ఒక సహాయం ఒకరికి అవసరం కదా అని నేను అంట. దేనికి స్తోత్రం చెప్పండి. మరి ఇక్కడ మాటకి అర్థం ఏంటంటే, మనుషుల మీద సహాయం వ్యర్థం అనే మాట ఏంటంటే, మనుషుల మీద ఎక్కువ మీరు ఆధారపడవద్దు. ఇదన్నమాట. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవడో వస్తాడో ఏదో చేస్తాడో అనేది మాత్రం మీ నాకు లైఫ్లో తీసేయమంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. వ్యవసాయం కాబట్టి నీకు దేవుని సహాయం ఎంతైనా అవసరం. దేవుని సహాయం నువ్వు చూడు, కానీ మనుషుల సహాయమే కావాలని చూస్తే అక్కడ తేడాలు వస్తాయి. దేవుడు సహాయం చేయాలనుకుంటేనే ఆ మనిషికి సహాయం చేస్తాడు. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడు సహాయం చేయకుండా ఆయన మొహం పక్కెట్టుకుంటే నీ ఇంట్లో నీకు సహాయం చేయదు. దేనికి స్తోత్రం చెప్పండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువాడు నేర్కొని ఉండుట వ్యర్థం. అందుకు ఇక్కడ ఏముంది? మనుషుల సహాయము వ్యర్థం. దేనికి స్తోత్రం చెప్పండి. అంటే మనుషుల సహాయం నీకు వ్యర్థంగా ఉండకూడదు, అది సహాయంగా ఉండాలి, అది ఆ పనికి వచ్చేదాకా ఉండాలంటే ఎవరి సహాయం కావాలంటే ఇప్పుడు దేవుని సహాయం కావాలి. దేనికి స్తోత్రం కలిగి హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ప్రయాసం ఎంత ఎందుకు అవుతుంది? డబ్బులు ఖర్చు పెడతాం కదా, ఇల్లు కట్టుకుంటాం కదా అనుకుంటాం. ఆ టైంకి డబ్బు ఉండదు కానీ మధ్యలో ఉంటాం, పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దేనికి స్తోత్రం చెప్పండి. కానీ అది వ్యవసాయం కావాలి. నాయన ఇల్లు కట్టుకున్నాడు ప్రభా, ఇంకా పెళ్లి చేసుకున్నాడు ప్రభా, పల్లా చేస్తున్నాను ప్రభా, మీ సహాయము నాకు దయచేయబడమని ప్రార్థన చేయాలి. అప్పుడు వాటన్నిటి వయ్యే నీకు చుట్టూ వస్తాయి. దేనికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది ఇక్కడ మనుషుల సహాయము వ్యర్థము అంటే ఎవరి సహాయం వ్యర్థం కాదు,
దేవుడి సహాయం వ్యర్థం కాదు. దేవుడి స్తోత్రం చెప్పండి. మనుషుల సహాయం ఏముంది, అది వ్యర్థంగా ఉంది. కానీ దేవుడి సహాయం ఎలా ఉంటుంది, అది వ్యర్థముగా ఉండనే ఉండదు. అందుకే యేసుప్రభు గారు గురించి రాయబడ్డ మాట అంటారు. యేసుప్రభు గారి గురించి ఆ మాట రాయబడి ఏం చేసింది, అతడు దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్లు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. మనకి ఏం కావాలి, పైన దేవుడి సహాయం కావాలి, మనతో పాటు ఉన్న మనుషుల సహాయం కూడా కావాలి. మనం దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ దేని మీద బేస్ అయ్యి ఉండాలి, ఇది మళ్ళీ పాయింట్ అన్నమాట. నీకు కనిపించే మనుషుల మీద బేస్ అయి ఉంటావా, కనిపించలేని దేవుడి మీద బేస్ అయి ఉంటావా? కనిపించలేని దేవుడి మీదే బేస్ అయి ఉంటే కనిపించే మనుషులు నీకు సహాయము చేసే విధానంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. అందుకనే ఏముంది అక్కడ, మనుషుల సహాయము వ్యర్థము. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఇక్కడ శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఇక్కడ మరొక సహాయం ఉంది. పైన సహాయము వ్యర్థం అని ఉంది, కిందకు ఒక సహాయం ఉంది. ఏంటంటే శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. ఇప్పుడు శత్రువులను జయించడానికి ఎవరి సహాయం కావాలి? మరి మనుషుల గురించి ఎందుకు రాయబడింది అక్కడ చెప్పండి. శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయమని ఉంది. అంటే ఎవరి సహాయం అది? దేవుని సహాయం. మరి అక్కడ మనుషుల సహాయము మాకు దయచేయమని రాయబడలేదు. అక్కడ ఏ మనిషి అయితే నీకు సహాయం చేస్తారనుకుంటున్నావో ఆ మనిషితో నీకు కీడొచ్చే అవకాశాలు ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదనమాట. అందుకే ఇక్కడ శత్రువులను జయించడానికి మనుషుల సహాయం కావాలా, మీకు దేవుని సహాయం కావాలి చెప్పాలనుకున్నాను. శత్రువులను జయించడానికి ఎవరి సహాయం కావాలి? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు, కనపడిన శత్రువు ఉంటాడు, కనపడలేని శత్రువు ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనపడిన శత్రువుతో ప్రమాదం ఉండదు, కనపడలేని శత్రువుతోనే ఎక్కువగా ప్రమాదం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. కనబడలేని శత్రువుతో ఎక్కువ ప్రమాదం ఉందంటే దాన్ని కాపు కాసేది, దాన్ని చూసేది, నిన్ను తప్పించేది ఎవరక్కడ? దేవుడు అన్నమాట. కనిపించే శత్రువుని నువ్వు తప్పించుకోవచ్చు, కానీ కనబడలేని శత్రువు చేత ఎవరిని తప్పింపడతారు? దేవుడు తప్పింపడతాడు. అందుకనే ఇక్కడ ఏముంది, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. మనుషుల సహాయము వ్యర్థము అన్నప్పుడు అంటే ఎక్కువ మనిషి మీద ఆధారపడకూడదు, ఎక్కువగా మనిషి మీద బేస్ అయిపోకూడదు. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు రావాలా, ఇస్తారు, వాళ్ళు వెళ్ళాలా అనేది ఉండకూడదు. వాళ్ళు రావాలన్నా, ఇవ్వాలన్నా, తేవాలన్నా, ఉండాలన్నా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. అందుకనే దేవా నీ సహాయం మాకు దయచేయము. ఆయన సహాయము మనం కోరుకోవాలన్నా, ఆయన సహాయం చేయడానికి ముందు వచ్చినట్టుగా ఎవడు అడ్డండి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవడు అడ్డొచ్చినా సరే ఆగలేడు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయలేక ఆయన తలంపు నీ మీద వచ్చిందనుకో, 100 మంది అడ్డెట్టే సరే ఏమైపోతారు? చెల్లాచెదురైపోతారు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీకు సహాయం చేయాలని 1000 మంది నీ చుట్టూ ఉన్నా దేవుడు సహాయం నీ మీద రాకపోతే ఆ 1000 మంది నీకు ఏ సహాయము చేయలేదు. దేవుని స్తోత్రం కలిగింది. ఈరోజు దేవుడు ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయు. దేవుని స్తోత్రం కలిగిందాక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అంటూ దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. దేవుని స్తోత్రం కలిగింది. శత్రువులను జయించడానికి మనకి సహాయం కావాలి. ఇందా చెప్పాం కదా, 2 రకాల శత్రువులు ఉంటారు. ఒక శత్రువు ఏమో కంటికి కనబడతాడు, ఒక శత్రువు కంటికి కనబడతాడు. ఆ కనబడలేని శత్రువుతో యుద్ధం చేసేది ఎవరు? దేవుడు అనమాట. చేయలేవు, దేవుడే చేయాలి యుద్ధం. దేవుని స్తోత్రం కలిగింది.
దాని గురించి ఎవరు జయం పొందారు, దేవుడు ఎలా జయాన్ని ఇచ్చాడో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని సమయం అయిపోయింది, పోగొట్టుంది, ముగించేస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం. మొదటి నుంచి. ఇది అయిన తర్వాత దావీదు ఇది అయిన తర్వాత అంటే కూడా అయింది, అంత ముందు కూడా అయింది, ఒక భాగవతం అయింది అన్నమాట. ఇంకా అర్థమైందా? ఒక సంఘటన అయింది, ఒక సిచ్యువేషన్ అయింది అనమాట. అందుకనే ఇది అయిన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులయ్యి. ఏంటంటేనంట కప్పం అంటే ఏంటి? డబ్బు అంతా తెలిసినే, దాని అర్థం చెప్పాలి కదా. కప్ప అంటే ఏంటి? పన్ను కట్టే విధానం అన్నమాట. కప్పము కట్టే విధానం అంటే పన్ను కట్టే విధానం. దేని స్తోత్రం కలుగుతుంది. అయితే దావీదు ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు దేవుని సహాయం తీసుకొని ఎవరిని జయించాడు? ఫిలిష్తీయులను జయించాడు. ఇంకా ఎవరు జయించాడు? మోయాబీలను జయించాడు. దేనికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మొదట ఉంది, ఇదైన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణం దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. దేనికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ రకంగా ఇప్పుడు దావీదుకి ఎవరి సహాయం ఉందో? మెయిన్ దేవుని సహాయము దావీదు ఉంది కాబట్టి 2 దేశాలని గెలిచాడు ఆయన. ఒక దేశము ఫిలిష్తీయుల దేశం, రెండవ దేశము మోయాబు దేశం. ఈ 2 దేశాలను కూడా ఆయన జయించగలిగాడంటే ఎవరి సహాయం? ఆయనకి దేవుని సహాయం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది నాకు ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం. హామాను తనకు సంభవించిన అంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముద్రికై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. అతని చేత ఆవశ్యకంగా చెడిపోతుందని అందరితో స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నాకు ఇలాగా నన్ను చాలా మర్యాద చూస్తారు, గౌరవంగా చూస్తారు, చాలా మర్యాద చేస్తారు, ఎలగల్లా కుర్చీ చేస్తారు, లేకపోతే ఎలగల్నే కాఫీ ఇస్తారు, టిఫిన్ పెడతారు, టీ ఇస్తారు, స్వామి వేస్తారు, పూలదండలు వేస్తారు, ఫ్లవర్ బుక్లు ఇస్తారు, చక్కటి బట్టలు పెడతారు, మంచిగా నన్ను పొగుడుతారు. నాకు చాలా పేరు ప్రతిష్టలు నాకు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి నాకు అని చెప్పుకుంటాడంట. ఎవరు చెప్పాలా? ఆమాన్ పోస్ట్ చెప్పండి. చెప్పాలనుకుంటున్నా. ఆమాన్ పోస్ట్ ఏంటి? ఏ మంత్రి?
ఏ మంత్రి, ఏ పోస్టు? మంత్రి శ్యామచంద్ర మంత్రులు. ఈయన సైన్యాధిపతి. చెప్పండి, యుద్ధం చేయడానికి సైన్యాధిపతి. దేనికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఓ రకంగా మన తెలుగు భాషలో చెప్పాలంటే ఏ మినిస్టర్? చెప్పండమ్మా. హోమ్ మినిస్టర్ చెప్పారా? అతను చెప్పలేడమ్మా. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎవరికి రాలేదు చెప్పడం. హోమ్ మినిస్టర్ అనమాట. ఆమెను ఎవరు ఇప్పుడు? హోమ్ మినిస్టర్. ఈ ముద్దుని ఎవరు? గేటు కాడ కాపలా ఉన్నవాడు. నేను స్తోత్రం చెప్పడం. ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారు చెప్తారనమాట, రాజుగారి దగ్గర గౌరవ మర్యాదలు నాకు తప్ప ఎవరికి లేవు. నన్నే గౌరవిస్తారు, నన్నే సన్మానిస్తారు, నన్నే బాగా చూసుకుంటారు. రేపు పొద్దున్న రాజు బయటకు తింటే సపరేట్. రేపు రాజు బయటకు తింటే నేనే రాజు అయిపోతాను. దేవునికి స్తోత్రం చెప్పాను. అలాంటి సంఘటనలతో ఉన్నాడు మనోడు. అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ విషయం కోటలోకి వెళ్ళి తన భార్యకి తన స్నేహితులు చెప్పుకుంటున్నాడు. అమ్మా ఇలా జరుగుతుంది, ఇలా రాజుగారు చాలా అసలు కాలు కింద, ఎక్కడ కాలు కింద ఎక్కట్లేదమ్మా, నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు. పాప సైన్యాధిపతి నువ్వేరే బాబు, నీ తప్ప ఎవడో లేడు మాకు, నీ వల్లే మా యొక్క ఏ కోట అది? ఆ కోట ఏ కోట? సూసాలు కోట. మళ్ళీ తప్పలు కొట్టండి. ఇది రాదు. ఇంకా చదువుకున్నారు కానీ ఆ కోటల పేర్లు తెలియవు, ఆ పోస్టుల పేర్లు తెలియవు. సూసాలు కోట ఈ రకంగా ఉన్నదంటే ఈ హామాను వల్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. హామాను కూడా లేకపోతే కోటలేదు. హామాను కూడా కోట లేకపోతే, హామాను కూడా లేకపోతే మన రాజ్యం లేదు, మన సామ్రాజ్యం లేదు. హామాను వల్లే అంతా నిలబడిపోయింది. ఇప్పుడు అది హామాను ఇప్పుడు ఏం చేయాలి? మనం సన్మానం చేయాలి అన్న ఆలోచన కలిగి రాజుగారు ఉన్నారో అని ఎవరు చెప్తాడమ్మా? ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడు? ఎవరింట్లో చెప్తున్నాడు? భార్య అని చదివారు కదా వాక్యం. చదివారా? బయట కలపన ఉందా? మరి చెప్పలేరండి మీరు? భార్య చెప్తాడు. ఇంకా ఉన్నాడు భార్య పక్కన. చూడండి సరిగ్గా చూడండి. ఇంకా స్నేహితులు ఉన్నారు. ఆయన గారు స్నేహితులు ఉన్నారు. ఆయన గారి భార్య ఉంది. ఇంకెవరమ్మా? జ్ఞానులు కూడా ఉన్నారు. 3 బ్యాచ్లు ఉన్నాయి అక్కడ. ఒక బ్యాచ్ భార్య బ్యాచ్, ఒక బ్యాచ్ స్నేహితుల బ్యాచ్, ఒక బ్యాచ్ జ్ఞానుల బ్యాచ్. 3 బ్యాచ్లు ఉన్నాయి. అంటే ఈయన గారికి రాబోయే సన్మానం గురించి ఎన్ని బ్యాచ్లు చెప్తాడు? ఇప్పుడు 3 బ్యాచ్లు చెప్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. నన్ను రాజుగారిని చాలా పొగుడుతున్నారా అంటున్నారు. కొంతమంది పొగుడుతూ ఉంటున్నారు. మనల్ని కూడా పొగుడుతారు కదా. పొగుడుతారా? అంటే మన ఎవరు పొగలేదు మిమ్మల్ని ఎక్కడన్నా పొగుడుతున్నప్పుడు మనం ఏమంటాం? బాగా మనం పొడుగుతున్నప్పుడు ఏమంటా చెప్పాలి? నేను తప్పుడు కొట్టండి. మా మునగ చెట్టు ఎక్కించు. ఏముందా మునగ చెట్టు? ఇరిగిపోతుంది. ఒకసారి మునగ చెట్టు ఎవరు ఇరిగిపోతుంది, అదే ఇరిగిపోతుంది. అందుకనే మునగ చెట్టు ఎక్కించద్దు. మునగ చెట్టు నువ్వు ఎక్కడ ఇరిగిపోతుంది. ఎక్కితే ఇంకేముంటుంది? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయనే చెప్పుకుంటున్నాడు అనమాట. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఉన్నటువంటి హామాను చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే భార్యతో పాటు ఉన్నటువంటి స్నేహితులు జ్ఞానులైన వారు ఏ మాటలు మాట్లాడుతున్నారో చదవండి. ఈ చదవండి. అది కాదు, ఎక్కడైతే ఆపానో అక్కడే చదవాలి. దేవునికి స్తోత్రం కలిగింది అక్క. హల్లెలూయా. ఏమన్నాడంట? ఎవరన్నారు ఆ మాట? జ్ఞానులు అంటున్నారు. అతని భార్య అయిన జెరూషును
ఎవరి చేత నీకు అధికారము కలుగుచున్నదో ఆ ముద్దుకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని చేత ఆవశ్యకముగా చెడిపోతుని అతనితో అనేది వారు ఇంకా ఇదనమాట, ఇంకా మాట్లాడుతుండగా ఇప్పుడు రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టి. దేనికి స్తోత్రం కలిగింది. మనోడికి సన్మానం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. మనోడికి ఏమైంది? సన్మాన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని రాజుగారు రమ్మన్నారని వచ్చారంట. వచ్చిన వారు ఎవరు? రాజుగారి కోట నుంచి వచ్చిన వారు ఎవరు? చదివేరు కానీ చెప్పడానికి కష్టంగా ఉంది ఆ మాట కదా. నపుంసకులే. నపుంసకులు అనడానికి భయపడుతుందా? అదంటే ఏడుతారంట. దేవుడికి తెలుసా మీకు? మమ్మల్ని నుంచి ఎలా పుట్టించారు ఏడుతారంట. అది పైకి వాళ్ళని చూసి మీరు నవ్వుతారు. వాళ్ళు వెళ్తుంటారు అక్కడ ఇలా చూసి పక్కగా నవ్వేసుకుంటారు. వాళ్ళంట ప్రభు దగ్గర పడి ఏడుతారంట. మమ్మల్ని ఎందుకు నాయన అట్టు కాకుండా పుట్టించారు ఏడుతారంట. తెలుసా మీకు? ఆమెను చూసి మనం నవ్వుతాం. మనం వాళ్ళేం చేస్తారు? దేవుడి దగ్గర పడి ఏడుతారంట. మమ్మల్ని ఎందుకు ఈ రకంగా పుట్టించు. నపుంసకులని మీకు తెలియదు. దాని భాష మరో భాషలో ఉంది ఇజ్రా. ఇంకా మన పిల్లలు రకరకాలుగా వాళ్ళ భాషలు వాళ్ళే చెప్తాం. మన పిల్లలు తిడుతుంటాం. అప్పుడప్పుడు తిడతాం లేదా? వాళ్ళ పేరు తింటే మన పిల్లలు తిట్టేస్తాం. అలా తిట్టకండి. నేను స్తోత్రం కలిగింది. ఎవరంటారు? ఇజ్రా. చాలా మంది తెలిసి ఇజ్రా అంటే తెలియదు. తెలిసి ఏ చెప్తుంది? ఇజ్రా అంటే తెలిసి చెప్పేకెత్తండి. తెలియదు అన్న చెప్పేకెత్తాను. తెలియదు అన్నవాళ్ళు తెలిసేవాళ్ళు పేకెత్తండి. ఇదివరకు ఒక రైల్వే బోగిల్లో ఉండేవారండి. ఇప్పుడు సెంటర్లోకి రైలు గేట్ల దగ్గరికి వచ్చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అంతా అలా దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వాళ్ళకి ఒక దేవుడు వరమించాడు. వాళ్ళకి తెలుసా? ఎప్పుడన్నా మీరు దీవించడం వల్ల వాళ్ళు శపించరాదు. శపిస్తే మాత్రం మళ్ళీ ఆంగ్లం అయిపోతున్నాం. అందుకే వాళ్ళు శపించకుండా ఉన్నాక ఏం చేస్తాం? మనం అడగలే దేవుడిని దీవించగా. దేనికి స్తోత్రం కలిగింది. ఓసారి వచ్చేస్తుంటే స్పీడ్గా బండి వచ్చిందని ఆపుతారు. అమ్మ నేను పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు వందాలండి మా కోసం ప్రార్థించండి. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కూడా ఈ హామానుడికి చెప్పాల. రాజుగారు కోట నుండి హామాన్ గారిని బిందుసాలకు తీసుకెళ్ళి వచ్చారనమాట. యజ్ఞాలు వచ్చారండి. మరి మొగలు లేరా కోటలోను? చెప్పండి. రాజుగారు చాలా తెలివైనడంట. సైనికులని, అంతఃపురములను, రాజ్యములు, కాపలాదారులు, గృహాలు, ఇళ్లలో పనిచేసిన అందరూ కూడా వీళ్ళేనంట. తెలుసా మీకు? రాజుగారు తెలివితేటలు. మొగోళ్ళు పెట్టుబడి కాదంట. ఆ కోటలో తిరిగే ఆ రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నపుంసకులేనంట. దేనికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయితే వీళ్ళు వెళ్ళారు. మనం తీసుకొచ్చారు ఆ విందుశాలకు వచ్చారు. ఆ విందుశాలలో జరిగిన కళా కార్యక్రమం తర్వాత ఒకసారి సన్నివేశం కూడా చేశారు. అఖిలను అని ఏమా అని ఎవరో ఇస్తే అఖిల హామాన్. రాజుగారు ఎవరో నిఖిలా ఇచ్చా. అమ్మ రాణి తప్పు అయిపోయింది. నా ఏదో అయిపోయిందమ్మా. ఇల్లు తప్పని కంకణ కట్టుకున్నాడు. తప్పు అయింది క్షమించంటే ఈ రాణి మంచమే పోకున్నది కాళ్ళలో వచ్చాడు. ఎవరి కాళ్ళు? రాణి కాళ్ళు పట్టుకుని వస్తే రాణి గారిని మంచమే దూకొని కాళ్ళు వెనక్కి సాగేలా పెట్టిస్తున్నాం. వెనక్కి జరిగిపోతే మంచమాన్ని గుర్తించగా అందులోకి ఇది సామాన్యమైన మంచం అనుకోలేదు, లేకపోతే రాజుగారి మంచమాన్ని గుర్తించగా ఆయన మంచం ఎక్కించాడు. ఈలోగా రాజుగారు వచ్చేసారు. రాజుగారికి చూసినప్పుడు నేను ఎక్కడున్నాడు? ఇప్పుడు రాణి గారు మంచం కదా. దేనికి స్తోత్రం. ఇదే మన సన్మానం అయిపోయిందా? అది ఏం చెప్పేసారు? భార్య ఉందా? నువ్వు ఏదో అనుకుంటున్నామో ఆ తర్వాత నీకు చేయమనేది
అతని ద్వారా నీకు జయము కలగదు. దేవునికి అవమానం వస్తుంది, జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మొలగసెట్టు ఆడిని ఎక్కించారా, ఆడు గాడి ఎక్కించాడా చెప్పాలా? ఆడు మొలగసెట్టు భార్య ఎక్కించలేదు, స్నేహితులు ఎక్కించలేదు, జ్ఞానం ఎక్కించలేదు, మొలగసెట్టు ఆడే ఎక్కిస్తాడు. ఇప్పుడు మొలగసెట్టు అడ్డు ఇరిగిపోయింది, రాణిగారు మొత్తం ఇరిగిపోయింది. దేనికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్త. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నాడా, ఆ పొగడత వెనకాల మీకు ఒక విధమైనటువంటి కీడు వచ్చేది. జాగ్రత్త. పొగిడించుకోవద్దు ఎవరి చేత కూడా. దేనికి స్తోత్రం చెప్పండి. అలే ఆ పొగడత ఉన్నదంటే దేవుడికి చెందలేదు. రాజాదిరాజా రాజ మార్తాండ సుఖీభవ సుఖీభవ సైన్యములు కలిపి యెహోవా సుఖీభవ సుఖీభవ ఆయనకి చెప్పాలి తప్ప ఎల్లమ్మకే పుల్లమ్మకే ఎల్లైకి పుల్లైకి చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ నరమాతులే, మనుషులే. పౌలు గారిని పాదం పట్టుకుంటే పౌలు గారు ఏమన్నాడు? మేము నీలాంటి మనుషులు మా పాదాలు పట్టు, 7 పాదాలు పట్టు. దేనికి స్తోత్రం కలిగాక అది నేర్చుకోండి. ఇక్కడ జయం అనేది లేదని ముందు ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఆ రకంగా ఆడి యొక్క సన్మానం అంతా ఎక్కడైపోయిందంట, రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నా కళ్ళ ముందే నా భార్య మనం చెప్తున్నావా? ఎవరెక్కడ అంటే సైనికులు అక్కడ వచ్చారు, అది తీసుకుని వెళ్ళిపోయి ఏం చేయనప్పుడు అంటే ఇంత ద్రోహం చేసాడు, ఇంత కీడు చేసాడు కాబట్టి ఈయనంటే ఇంతకైతే చెప్పు కదా రాని అంటే యూదులను చంపడానికి సంద్రాలు పేరుకుని ఈడే. దేనికి స్తోత్రం చెప్పండి. రాజుగారి కళ్యాణాన్ని డబ్బు తీసుకొని అందరికి పంచింది ఈడే అండి అని రాణిగారు చెప్పింది. చెప్పగానే ఏం జరిగింది అంటే అది ఒకటి అన్నాడు, మొద్దుకేం చెప్పడానికి 50 మూరల ఉడిపోయ మనవాడు ఆ కంపౌండ్లో వేయించుకోండి అని చెప్పాడు. అయితే అదే ఉడిపోయి మీద ఊరి తీసేయమన్నా. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హామాను అనే శత్రువు మీద ఎస్తేరు ఒక పేదరాలైనటువంటి రాణికి ఏమొచ్చింది? ఇప్పుడు జయం వచ్చింది. ఆ జయం ఆమెకే కాదు, ఆమె రాజ్యాన్ని, ఆమె యూదా సామ్రాజ్యాన్ని కూడా జయాన్ని తెచ్చుకోండి. దేనికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వ్యవసాయం వాళ్ళకి ఆనాడు దావీదు ఫిలిష్తీయులు జయించాడు, మోయాబీలు జయించాడు, దేవుని సహాయం పొందుకున్నాడు. ఈనాడు ఎస్తేరు పేదరాలను ఎస్తేరు ఏమి చేయలేదు, కోటలో తప్ప కోట గోడలోంచి అడుగు పెట్టలేని రాణికి వ్యవసాయం వచ్చినప్పుడు దేవుని సహాయం వచ్చినప్పుడు శత్రువుని తన మంచం కనుక తీసుకొచ్చాడు దేవుడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రకంగా శత్రువు మీద జయము ఎవరు పొందారంట? ఎస్తేరు పొందారు. దేనికి స్తోత్రం కదా. అలాగే సాతాను శత్రువు మీద జయము మనం పొందాలంటే, శత్రువు మీద జయం మనం పొందాలంటే వ్యవసాయం పొందుకోవాలి, దేవుని సహాయం పొందుకోవాలి. దేవుడి మాటలో దీవించగలరు.